హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మనసాయరా 30వ భాగం. నైనికని ఆఫీస్కు తీసుకొని వచ్చాడు విరాట్. నైనికను అక్కడ దించి వెళ్తూ ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి అన్నాడు. అంతగా ఏమవసరం అవుతుంది అని నవ్వింది నైనిక. అవసరం ఏంటంటే ఏదైనా రావచ్చు. ఏమో, సడన్గా నన్ను కిస్ చేయాలి అనిపించిందనుకో, ఫోన్ చెయ్యి, వెంటనే వచ్చేస్తా అన్నాడు కన్నుగీటుతూ. చి పో బావా అంటూ తెగ సిగ్గుపడింది నైనిక. సిగ్గులో మొగ్గవుతున్న ఆమె మొహంలో మందారాలు పూస్తుంటే కంట్రోల్ చేసుకోలేక అది పబ్లిక్ ప్లేస్ అని మర్చిపోయి ఆమెను తన వైపు లాక్కొని ఎర్రబడ్డ ఆమె చెక్కిలపై ముద్దు పెట్టుకున్నాడు. బావా, ఇది పబ్లిక్ ప్లేస్ అంది మరింతగా సిగ్గుపడుతూ. అయితే ఏంటి, నా పెళ్ళాన్ని నేను ముద్దు పెట్టుకుంటాను, అది నా ఇష్టం అంటూ ఆ బిల్డింగ్ వైపు ఒకసారి చూసి ఆమె పెదవులు అందుకున్నాడు కావాలనే. ఇదంతా రోహిత్ విండోలోంచి చూస్తున్నాడని అర్థమై తను చేసిన పని అతన్ని మరింతగా రెచ్చగొడుతుందని, నైనిక ఆ ఆఫీస్లోనే ఉంటుంది, అది నైనికను ప్రాబ్లంలోకి నెడుతుందని ఊహించని విరాట్ పైన ఆఫీస్ రూమ్ విండో నుంచి ఇదంతా చూస్తూ రగిలిపోయాడు రోహిత్. ఖచ్చితంగా దీన్ని ఈరోజే ఏదో ఒకటి చేయాలి, ఇంకా లేట్ చేయకూడదు. వీళ్ల వ్యవహారం మరీ శృతిమించిపోతుంది. వాడు సాయంత్రం 6 గంటలకల్లా వస్తాడు. ఆలోపే ఏదో ఒకటి చేయాలి. వాడొచ్చేటప్పటికి దాని జీవితాన్ని శరీరాన్ని నలిపి నాశనం చేసి వాడు రాగానే వాడి ముందు పడేయాలి. అప్పుడు చూడాలి వాడి ఎక్స్ప్రెషన్. జీవితంలో వాడి మీద నేను గెలిచే అతిపెద్ద గెలుపు అవుతుంది ఇది అనుకున్నాడు. అతని పెదవులపైకి ఓ క్రూరమైన నవ్వు వచ్చి చేరింది. పని పూర్తయ్యే వరకు ఎవరికీ అనుమానం రాకూడదు, చాలా సీక్రెట్గా చెయ్యాలి అనుకున్నాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి అని మళ్ళీ మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నాడు. ధైర్యం కోసం తండ్రికి ఒకసారి ఫోన్ చేశాడు. అతను కొడుకు చేయబోయే దౌర్భాగ్యపు పనికి అతని ఫుల్ సపోర్ట్ కొడుకు ఉంటుందని, నువ్వు ప్రొసీడ్ అవ్వమని ధైర్యం చెప్పాడు. ఏదో ప్లాన్ ఆలోచించి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. 9 గంటలకు నిద్రలేచిన కార్తీక్ విరాట్ వాళ్ళు కనిపించకపోవటంతో ఫోన్ చేశాడు. ఏంట్రా చెప్పా పెట్టకుండా వెళ్ళారు అని. పాపం నైట్ అంతా సెలబ్రేట్ చేసుకుంటూ చాలా కష్టపడ్డావు కదా, అందుకే నిద్రపోతున్న మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని వెళ్ళాంలే అన్నాడు విరాట్. నీ మొహం లేరా, కాసేపు ఆగాల్సింది కదా, లేకపోతే లేపాల్సింది. ఎంతసేపు అవుతుంది వెళ్ళి, ఇంకా బెంగళూరులోనే ఉన్నారా అన్నాడు. లేదురా, హైదరాబాద్ వచ్చేసాం, ఇప్పుడే ఇంట్లోకి వెళ్తున్నాం, మళ్ళీ చేస్తానులే అంటూ కాల్ కట్ చేశాడు విరాట్. ఏంటి అన్నట్టు చూసింది మాయ. హైదరాబాద్ వెళ్ళిపోయారట అన్నాడు భుజాలు ఎగరేస్తూ. నీ వల్లే కార్తీక్ అంతా. నైట్ అసలు నిద్రపోనిచ్చావా, ఈ టైం వరకు పడుకున్నాం. పాపం నైనికి ఏమనుకుందో అంది. ఏమీ అనుకోదులే. ఏమనుకుంటుంది, వాడేదో చెప్పి తీసుకువెళ్ళి ఉంటాడులే, నువ్వేం ఫీల్ అవ్వకు అన్నాడు. అది కాదు కార్తీక్, విరాట్ వెళ్తే వెళ్తాడు, నైనికని మాత్రం 2 రోజులు ఉంచుకుందాం అనుకున్నాను. తను నాకు చాలా బాగా నచ్చింది అంది మాయ నవ్వుతూ. ఆహా, నువ్వు ఉంచమనగానే వాడు ఉంచేస్తాడా, పని చూసుకోమ్మా అన్నాడు. ఎందుకు ఉంచడు, నేను అడిగితే ఉంచేవాడే అంది నమ్మకంగా. వాడు ఆ అమ్మాయి లేకుండా ఉండలేక వాళ్ళత్తకి ఏదో సర్ది చెప్పి తన ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. ఆ అమ్మాయి కూడా అంతే, వాళ్ళమ్మ వాళ్ళు రమ్మంటేనే వెళ్ళటం లేదు. నువ్వు పిలిస్తే నీ దగ్గర ఉంటుందా అన్నాడు కార్తీక్. అవునా, మరి నేను రాత్రి అంటే మా వాడు జమ్మని చెప్పావు, మా చెల్లి పెళ్ళి అయ్యేదాకా బ్రేక్లేసిందని చెప్పావు అంది ఆసక్తిగా. వాళ్ళు దగ్గరగా ఉంటున్నారు అని చెప్పాను, దగ్గర అయిపోయారు అని చెప్పలేదు. రెంటికి చాలా తేడా ఉంది అన్నాడు నిట్టూరుస్తూ. వాళ్ళిద్దరూ చాలా పర్ఫెక్ట్ పేరు కదా అన్నాడు కార్తీక్. అబ్బో, నీకు కూడా తెలుసా ఇలాంటివి అని నవ్వింది మాయ. నాకైతే నిజంగానే తెలీదు, ఎందుకో ఫస్ట్ టైం వాళ్ళిద్దరినీ చూడగానే అనిపించింది. కనిపించడు కానీ విరాట్కి ఆ అమ్మాయి అంటే పిచ్చి అన్నాడు.
అవును కార్తీక్, ఆ అమ్మాయికి విరాట్ అంటే చాలా చాలా ఇష్టం. తన ప్రతి మాట, ప్రతి పని బావతోనే లింక్ చేసి మాట్లాడుతుంది. నైనికది మామూలు లవ్ కాదు, ఫెవికాల్ లవ్ అంది నవ్వుతూ. అవును మాయా, ఈ మధ్యకాలంలో నైనిక ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకొని బావా అని పిలవటం మానేసిందంట. దానికి వీడు నైనికని తిట్టి బెదిరించి మరీ బావా అని పిలిపించుకుంటున్నాడు. కానీ అలా పిలుస్తుంటే చాలా బాగుంది వినటానికి. నువ్వు కూడా ట్రై చేయొచ్చుగా అన్నాడు. బాబు, వాళ్ళిద్దరూ బావా మరదళ్ళు. చిన్నప్పటి నుంచి అలా పిలుచుకోవటం అలవాటు. పైగా ఆ బావ తిట్టకపోతే ఫీల్ అవుతుందట. అప్పుడప్పుడు దెబ్బలు కూడా వేస్తాడట అని నవ్వింది. మరి నయనకేమీ అనదా అన్నాడు కార్తీక్ ఆశ్చర్యంగా. మీ చెల్లి వేరే గ్రహం నుంచి వచ్చింది బాబు. అలా చేయకపోతేనే ఫీల్ అవుతుంది. తన అనుకున్న వాళ్ళ మీదే కదా అంత చనువు తీసుకునేది అంటుంది. చిన్నమ్మాయి అనుకున్నాను కానీ లవ్లో మాత్రం పిహెచ్డి చేసింది అని నవ్వింది మాయ. అవును మరి, ఒకటా రెండా, 22 ఏళ్ళు లవ్. ఇద్దరూ పండిపోయారులే అన్నాడు కార్తీక్. ఏదేమైనా నాకు నైనిక వెళ్ళటం నచ్చలేదు. తను వాళ్ళ అత్తయ్యతో మాట్లాడుతుంటే నాకు కూడా అలా ఫ్యామిలీతో కలిసి ఉంటే బాగుండు అనిపించింది. మనిద్దరమే ఇక్కడ. నాకేం నచ్చటం లేదు కార్తీక్. మనం కూడా వెళ్ళిపోదామా అంది. గ్రాంటెడ్ మేడం, ఈ గేమ్ అయిపోగానే వెళ్దాం. ఎలాగూ వాడి పెళ్ళికి వెళ్ళాలిగా, ఇక అక్కడే సెటిల్ అవుదాం అన్నాడు. మరి అంకుల్ ఏమంటారో. ఈ హాస్పిటల్ బాధ్యత నా మీద పెట్టారు. వదిలేసి రావడానికి ఒప్పుకుంటారో లేదో అంది దిగాలుగా. డాడ్ సిటీకి ఒక హాస్పిటల్ పెట్టారు. అన్నీ నువ్వే చూసుకుంటున్నావా ఏంటి అన్నాడు మాయని దగ్గరికి లాక్కొని. ఓ చేత్తో గట్టిగా కౌగిలించుకొని ఆమె మెడవంపులో పెదవులు అద్దుతూ ఆమె నడుం మీద ఓ చేతి వేళ్లతో వీణలా మీటుతున్నాడు. అతని వెచ్చని ఊపిరి మెడ మీద తాకి తాపం రేపుతుంటే కళ్ళు అరమొడుపులయ్యాయి. మెడ మీద నుంచి కంఠం మీదకి తెచ్చాడు పెదవుల్ని. అప్రయత్నంగా గుటక వేసింది. దొంగ మొహమ్మడు మళ్ళీ మొదలు పెట్టేస్తున్నాడు అనుకుంటూ. బాబు, రాత్రి ఒళ్ళు నొప్పులే ఇంకా తగ్గలేదు. హాస్పిటల్కి వెళ్ళే ఓపిక కూడా లేక మానేసి ఇలా కూర్చున్నాను. ఇప్పుడు వద్దురా ప్లీజ్ అంది. అతని పెదవుల్ని కంఠం మీద నుంచి కిందికి తెచ్చి ఎద మీద ముద్దులు పెడుతూ చిన్నగా కొరికాడు. కార్తీక్, వద్దురా ప్లీజ్ అంటూనే అప్రయత్నంగా అతని తలని తన ఎదకేసి హత్తుకుంది. ఏమీ పర్లేదు, ఎలాగూ హాస్పిటల్కి మానుకున్నావుగా, చాలా గ్యాప్ వచ్చింది అన్నాడు. అవ్వా, ఏంటి ఇది చాలా గ్యాప్నా అంటున్న ఆమె పెదవుల్ని తన పెదవులతో మూసేశాడు. అతను పెదవులు చేసిన మాయకి మైమరిచిపోతూ మరింతగా అతన్ని అల్లుకుపోయింది. దొంగ సచ్చినోడు, ఎలాగైనా తనకు కావలసినట్లు మలుచుకుంటాడు అని ప్రేమగా అతన్ని తనలో కలిపేసుకుంది. అతనితో ప్రతి కలయిక ఆమెకు అద్భుతంగానే ఉంటుంది. ఆమెతో ప్రతిసారి అతనికి కొత్తగానే అనిపిస్తుంది. తన ఎదపై సేద తీరుతున్న అతన్ని ఎనర్జీ అంతా ఇక్కడే వేస్ట్ చేసుకుంటే గ్రౌండ్లో ఏం చేస్తావు అంది. ఇది ఎనర్జీ వేస్ట్ చేసుకోవటం కాదే పిచ్చి, ఎనర్జీ గెయిన్ చేసుకోవటం. మాయా ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు ఆమె పెదవులపై సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ. పైగా ఇది మంచి ఎక్సర్సైజ్ కూడా. మళ్ళీ ఓ రౌండ్ ఎక్సర్సైజ్ చేయనా అన్నాడు కన్నుకొడుతూ. మీకు మీ ఎక్సర్సైజులకి ఓ నమస్కారం బాబు. నిజంగానే నాకు ఓపిక లేదు ఇంకా అంది. ఇప్పుడు అలానే అంటావు కానీ కామ్గా కూర్చున్నవాడిని టెంప్ట్ చేస్తావు. లేకపోతే నేను ఈ పాటికి ఫ్రెష్ అయ్యి గ్రౌండ్కి కూడా వెళ్ళిపోయేవాడిని అన్నాడు తప్పంతా మాయదే అన్నట్లు అమాయకంగా మొహం పెడుతూ. హవ్వా, ఊరుకో బాబు, ఎవరైనా వింటే నిజం అనుకుంటారు అంది మళ్ళీ అంతలోనే. అయినా నా మగుడిని నేను టెంప్ట్ చేస్తాను, ఏమైనా చేస్తాను, నా ఇష్టం అని షర్టుకు లేని కాలర్ ఎగరేసి నవ్వుతూ బాత్రూంకి వెళ్ళింది. ఓకే, నేను కూడా వస్తా, కలిసి స్నానం చేద్దాం, అక్కడ ఇంకో రౌండ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు అన్నాడు పెద్దగా.
వచ్చినా వస్తాడు అని నవ్వుకుంటూ బాత్రూమ్ డోర్ బోల్ట్ పెట్టేసింది. రోహిత్ 11 గంటల సమయంలో బయటికి వెళ్ళాడు. 12:30 సమయంలో ఓ పేపర్ కవర్ పట్టుకొని వచ్చాడు. నేరుగా తన క్యాబిన్కి వెళ్ళాడు. తన సీట్లో కూర్చొని సీసీ కెమెరాలో నైనికనే గమనిస్తున్నాడు. రేపటి నుంచి ఎలాగూ మానేస్తున్నాను, తను చేయాల్సిన వర్క్ అంతా ఫినిష్ చేద్దామని తల ఉంచుకొని చాలా స్పీడ్గా సిస్టమ్ని ఆపరేట్ చేస్తోంది నైనిక. తన ఎదురుగా ఉన్న సిస్టంలో తల ఉంచుకొని వర్క్ చేస్తున్న నైనికని చూస్తూ, ఆహా, ఏ మందమేనేది, దోరజామ పండులాగా ఊరిస్తున్నావు. ఇక ఈ రోజుతో ఈ అందమంతా తన సొత్తు. రేపు మీ అమ్మ, బాబు, మీ అత్త, మామ, మీ బావ, ఆ విరాట్ గాడు అందరూ వచ్చి నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాలి అనుకుని కసిగా నవ్వుకున్నాడు. అప్పుడు చూపిస్తాను రోహిత్ అంటే ఏంటో. నన్ను చాలా చీప్గా చూస్తున్నావు కదూ, అర్థమవుతుందిలే ముందు ముందు అనుకున్నాడు పళ్ళు నూరుతూ. 1:30కి స్టాఫ్ అంతా లేచి క్యాంటీన్కి లంచ్కి వెళ్ళారు. నైనిక ఒక్కరితే కూర్చొని వర్క్ చేస్తూ ఉంది. గుడ్, ఇది కూడా నా మంచికే అనుకుంటూ నైనికకి ఫోన్ చేసి తన క్యాబిన్కి రమ్మన్నాడు. ఇప్పుడేంటో వీడి గోల అనుకుంటూ లేచి చూసింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. టైం చూస్తే 1:45 అవుతుంది. అందరూ క్యాంటీన్కి వెళ్ళారనుకుంటా, నేను పనిలో పడి చూసుకోలేదు అనుకుంది. లేచి రోహిత్ రూంలోకి వెళ్ళింది. నవ్వుతూ, రానైని కూర్చో అన్నాడు. ఏంటి సార్, నాకు కొంచెం వర్క్ ఉంది ఈరోజు, నిన్న మధ్యలో వదిలేసి వెళ్ళాను కదా అంది. అవునా, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. అది బెంగళూరు తీసుకువెళ్ళాడు సార్ మా బావ ఫ్రెండ్ ఫుట్బాల్ నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. నిన్న మ్యాచ్ ఉంటే అక్కడికి తీసుకువెళ్ళాడు అంది. అవునా, మరి చెప్పి వెళ్ళలేదు అన్నాడు సూటిగా చూస్తూ. సారీ సార్, ఫ్లైట్ టైం అయిపోతుందని బావ అర్జెంటుగా తీసుకువెళ్ళాడు అంది. వాడికి బలుపు ఎక్కువగా, వాడికి చెప్పేదేంట్లే అని ఉంటాడు. నువ్వు గొర్రెలా తల వంచుకొని వెళ్ళావు అనుకున్నాడు మనసులో. ఆ విషయం నాకు తెలుసు అన్నాడు. అవునా సార్, మీకెలా తెలుసు అంది. నాకేంటి, టీవీ చూస్తున్న అందరికీ తెలుసు నువ్వు అక్కడ ఉన్నావని. గ్యాలరీ ఫోకస్ చేసినప్పుడు చాలాసార్లు కనిపించావు అన్నాడు. ఏంటి, ఇంకా క్యాంటీన్కి వెళ్ళలేదా అన్నాడు. లేదు, ఇప్పుడు వెళ్తాను అంది. ఇంకా ఇప్పుడేం వెళ్తావులే, అందరూ తిని వచ్చే టైం కూడా అవుతుంది. ఒక్కదానివే ఏం పెడతావు? ఈరోజు నేను కూడా ఇంకా లంచ్ చేయలేదు. నీ క్యారియర్ తెస్తే షేర్ చేసుకుందాం అన్నాడు. ఇక తప్పలేదు నైనక్కి. వీడేంటో ఈరోజు వదిలేటట్లు లేడు అనుకుంటూ వెళ్ళి తన క్యారియర్ తీసుకొని వచ్చింది. ఆమె వచ్చేటప్పటికి పక్కన చిన్న టేబుల్ దగ్గర అటు ఇటు 2 చైర్స్ వేసి ప్లేట్స్ పెట్టి 2 గ్లాసుల్లో వాటర్ పెట్టాడు. నైనిక వాటర్లో ఏదో మిక్స్ చేశాడు. తన క్యారియర్ తెచ్చి అక్కడ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి కూర్చుంది. ఉన్నదే ఇద్దరికీ షేర్ చేసింది. గీత ఎలాగూ ఎక్కువే పెట్టి పంపిస్తుంది. రోజూ పక్క వాళ్ళకు పెట్టడమే. తినబోతూ బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ తీసి పక్కన పెట్టుకుంది. ఛీ, ఇప్పుడెలా అనుకున్నాడు రోహిత్. ఆమె ఒక సిప్ చేసి పక్కన పెట్టి తినసాగింది. బాటిల్ పక్కన ఉన్న కర్రీ బాక్స్ తీసుకుంటున్నట్లుగా బాటిల్ని కిందికి నెట్టేశాడు. అరెరే, సారీ నైనిక, చూసుకోలేదు, చెయ్యి తగిలి నీ వాటర్ బాటిల్ కింద పడిపోయింది అన్నాడు నొచ్చుకుంటున్నట్లుగా. ఇట్స్ ఓకే సార్ అంది విసుగ్గా. ఆ నీళ్లన్నీ అక్కడ కార్పెట్లోకి ఇంకిపోయాయి. తను డ్రగ్ మిక్స్ చేసిన గ్లాసును నైనిక ముందు పెట్టాడు. అతను తింటున్నంతసేపు తన చిన్నప్పటి విషయాలు చెప్తూనే ఉన్నాడు. ఏవో పిచ్చి జోకులు వేస్తున్నాడు. నైనికకు నవ్వు రాలేదు. ఓ చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది. ఎలాగైనా ఆమెను పెద్దగా నవ్వించాలి. పొలమారితే తప్ప ఆమె వాటర్ తాగదు అని అతని ఐడియా. కానీ చివర్లో ఆమె అదృష్టం బాగాలేక రోహిత్కి కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది. గ్యాస్ బయటకు వెళ్ళటంతో వచ్చిన సౌండ్కి ఆమె ఆపుకోలేక గట్టిగా నవ్వింది. దానితో ఆమెకు బాగా పొలమారి
విపరీతంగా దగ్గు వచ్చింది. అయ్యో నైనిక, ఏంటది అంటూ గ్లాస్ ఆమె చేతికిచ్చాడు. తను పడితే తాగదు అని అతనికి తెలుసు. ఆ నీళ్లు తాగిన 2 నిమిషాల్లో ఆమె హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేటప్పటికి మత్తుగా అనిపించింది. కళ్ళు తిరుగుతున్నట్లుగా ఏదో జరిగింది అనిపించింది. తూలుతూ డోర్ వైపు వెళ్ళిపోతుంటే, ఏమైంది నైనిక, ఎందుకలా ఏమైంది నైనిక, ఎందుకలా తూలుతున్నావు అన్నాడు నవ్వుతూ రోహిత్. అతని నవ్వులో ఏదో తేడా కనిపెట్టింది. ఆ మత్తులో కూడా అనుమానంగా అతన్ని చూస్తూ దబ్బుమని కింద పడిపోయింది. మత్తు సరిపోతుందో లేదో అని చెప్పిన దానికంటే ఎక్కువ కలిపాడు. తను ఏం చేసినా ఆమె నోరెత్తకూడదు, బయటికెవరికీ తెలియకూడదు అని. నైనికని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి తన రూమ్ డోర్ లాక్ చేసుకొని బయటికి వెళ్ళాడు. వెళ్తూ మేనేజర్కి కాల్ చేసి, నేను వెళ్తున్నాను, సాయంత్రం వరకు రాను అని ఇన్ఫామ్ చేసి బయటకు వెళ్ళాడు. అతను వెళ్ళటం అప్పటికే ఆఫీస్లోకి వచ్చిన కొంతమంది స్టాఫ్ చూశారు. అతని క్యాబిన్లోకి వెనక బాల్కనీ నుంచి కూడా రావచ్చు. అటు డోర్ తీసిపెట్టి కామ్గా లిఫ్ట్లో కిందికి వెళ్ళి కారు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. విరాట్ అక్కడ అపాయింట్ చేసిన రాజేష్ క్యాంటీన్కి వెళ్ళి అక్కడి నుంచి ఏదో పని ఉంటే బయటకు వెళ్ళాడు. కొంచెం లేటుగా వచ్చాడు. ఆఫీసులో చూస్తే నైనిక కనిపించలేదు. పక్క సీటు వాళ్ళని అడిగాడు. నైనిక మేడం ఏరి అని. ఐ డోంట్ నో, లంచ్ తర్వాత కనిపించలేదు అని చెప్పింది. రోహిత్ కోసం ఎంక్వైరీ చేస్తే అతను ఆఫీసులో లేడని, బయటకు వెళ్ళాడని చెప్పారు. అదేంటి, లంచ్ అవర్ అయిపోయి గంట పైనే అవుతుంది, అప్పటినుంచి మేడం ఎక్కడికి వెళ్ళారు, ఇంటికేమైనా వెళ్ళారా అనుకుంటూ ఆమెకు ఫోన్ చేశాడు. స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. వెంటనే విరాట్కి ఫోన్ చేశాడు. సార్, చిన్న ప్రాబ్లం. సారీ సార్, నాదే తప్పు. లంచ్ తర్వాత నేను వేరే పని ఉంటే బయటకు వెళ్ళాను. ఇప్పుడే ఆఫీస్లోకి వచ్చి చూస్తే మేడం కనిపించటం లేదు. లంచ్ తర్వాత ఎవరూ చూడలేదంటున్నారు. రోహిత్ సార్ కూడా ఆఫీస్లో లేరు. మేడం ఇంటికి ఏమైనా వెళ్ళారేమో అని ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ వస్తుంది సార్ అన్నాడు. షిట్ అంటూ గట్టిగా అరిచి ఇంటికి ఫోన్ చేశాడు. ఇంటికి రాలేదని తెలిసింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఫ్రెండ్స్తో ఏమైనా వెళ్ళిందా అనుకొని ఆమె ఫ్రెండ్ నెంబర్కి కాల్ చేశాడు. విరాట్ నిన్నంతా బెంగళూరులో ఉండటంతో ఈరోజు డబుల్ వర్క్ అయిపోయింది. రోహిత్ రూమ్లో ఉన్న కెమెరా వాచ్ చేయటానికి టైం కుదరలేదు. కొంచెం నిర్లక్ష్యం చేశాడు. ఈ ఒక్కరోజే కదా, ఇంతలోనే ఏం చేస్తాడులే అని వెంటనే ల్యాప్టాప్ ఆన్ చేసి చూశాడు. వాటర్లో ఏదో కలపటం గమనించాడు. నైనిక వాటర్ బాటిల్ పడేయటం, ఆమె ఆ గ్లాసులో నీళ్లు తాగటం, ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోవటం అన్నీ చూశాడు విరాట్. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆమెను అక్కడే సోఫాలో పడుకోబెట్టి కర్టెన్స్ మొత్తం లాగి లైట్స్ ఆఫ్ చేసి తలుపులు మూసి బయటకు వెళ్ళిపోయాడు రోహిత్. ఆ రోజు నైనికది వైట్ డ్రెస్ కావటంతో ఆ చీకట్లో కూడా మిణుకుమంటూ కెమెరా ఆమె డ్రెస్ని క్యాచ్ చేస్తుంది. వెంటనే విరాట్ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్ దిగి కారు ఎక్కాడు. యాక్సిడెంట్ అయ్యేది కూడా తెలియకుండా చాలా స్పీడ్గా పోనిస్తున్నాడు కారు. అప్పుడే ఆ బిల్డింగ్ వెనక రూట్ నుంచి వచ్చి వెనక మెట్ల మీదుగా పైకి వచ్చాడు. తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఫుల్ మాస్క్ వేసుకున్న రోహిత్. తన ఆఫీస్కి వెనక్కి వెళ్ళటానికి పక్కన చిన్న సందులా ఉంది. దానిలోంచి వెనక్కి వెళ్ళి బాల్కనీ డోర్ నుంచి ఎవరూ చూడకుండా తన క్యాబిన్లోకి వెళ్ళాడు. అది చూశాడు విరాట్. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. రాజేష్కు చేశాడు. క్యాబిన్ దగ్గరకు పోయి డోర్ కొట్టు అన్నాడు. అక్కడ ఎవరూ లేరు సార్, లాక్ చేసుంది అన్నాడు రాజేష్. ముందు వెళ్ళి చెప్పిన పని చెయ్యి, నేను వచ్చే వరకు అలా కొడుతూనే ఉండు అన్నాడు. అవసరమైతే పగలగొట్టు, ఏదైనా అయితే తర్వాత నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అన్నాడు విరాట్. అప్పుడే నైనిక మీదకు వంగి ముద్దు పెట్టుకోబోతున్నాడు రోహిత్. అప్పుడే తన క్యాబిన్ డోర్ దబదబా కొడుతున్న శబ్దమైంది. ఉలిక్కిపడి పైకి లేచాడు. చాలా స్పీడ్గా వస్తున్న విరాట్ సిగ్నల్ పట్టడంతో సడన్ బ్రేక్ వేసి స్టీరింగ్ మీద గట్టిగా బాదాడు.
గట్టిగా ఆగకుండా హార్న్ వినపడటంతో అందరూ అటువైపు చూశారు. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? రోహిత్ ఏమైనా చేస్తాడా నైనకిని? విరాట్ వచ్చి రక్షిస్తాడా? లేకపోతే ఆమె కోలీగ్స్, ఆఫీస్ స్టాఫ్ ఆమెను కాపాడతారా? ఏమవుతుందో ఏంటో కొంచెం భయంగా ఉంది కదా. ఏమో, ఆ రోహిత్ మనస్తత్వం అసలే మంచిది కాదు. విరాట్ వచ్చేటప్పటికి ఆమెను ఎలాగైనా లోబరుచుకుంటే ఆ తర్వాత వాళ్ళేమీ చేయరనే కన్నింగ్ ప్లాన్ తోటే ఉన్నాడు రోహిత్. రోహిత్ ప్లాన్ ఫలిస్తుందో లేదో. విరాట్ నైనకిని రక్షించుతాడా? రోహిత్ని ఏం చేస్తాడు? జస్ట్ పోలీసులకు అప్పగించి ఊరుకుంటాడా? ఏమో, చూద్దాం. ముందు ముందు ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.